కళ్లు చెదిరే అందాలతో స్వర్గాన్ని తలపించే కశ్మీర్ లోయ ఒక్కసారిగా రక్తసిక్తమైంది. పర్యాటకులతో కలకల్లాడుతున్న జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతం మంగళవారం నాడు ఉగ్రవాదుల అమానుష దాడితో చిగురుటాకులా ఉనికిపోయింది. పిరికి పందల కాల్పుల్లో అమాయక పర్యాటకులు, స్థానికులు కలిపి ఏకంగా 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో భారతీయ నేవీ అధికారి ఒకరుండడం దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ మారణకాండలో బలైపోయిన నేవీ అధికారిని లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ గా గుర్తించారు. హర్యానాకు చెందిన వినయ్ కొచ్చిలో విధులు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 16న వివాహం చేసుకున్న ఆయన హనీమూన్ కోసమో లేక సెలవు ఎంజాయ్ చేయడం కోసమో కశ్మీర్కి వచ్చారు. పెళ్లై కనీసం వారం రోజులు కూడా గడవకముందే ఆనందంగా గడపాల్సిన సెలవు ఆయన జీవితంలో చివరిది కావడంతో కుటుంబంలోనే కాదు దేశవ్యాప్తంగా విషాదం అలముకుంది. ఈ విషయాన్ని రక్షణ శాఖ అధికారులు ధృవీకరించారు. వినయ్ నర్వాల్ వయసు 26 సంవత్సరాలు. పర్యాటక కేంద్రమైన పహల్గాంకి 6 కిలోమీటర్ల దూరంలో ఉండే బైసరన్ మైదానం చుట్టూ దట్టమైన పైన్ అడవులు, పర్వతాలతో అత్యంత సుందరంగా ఉంటుంది. దేశం నలుమూల నుంచే కాక విదేశాల నుంచి కూడా పర్యాటకులు ఇక్కడికి వస్తూ ఉంటారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో పర్యాటకులు తమ ఆనంద క్షణాల్ని గడుపుతున్న వేళ ఉగ్రవాదులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. కనీసం కనికరం చూపకుండా తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ మారణ హోమంలో మరణించిన 26 మందిలో 2 విదేశీయులు, 2 స్థానికులు ఉన్నారు. 2019 పుల్వామా దాడి తర్వాత కశ్మీర్ లోయలో జరిగిన అత్యంత దారుణమైన దాడి ఇదే కావడం పరిస్థితి తీవ్రతని తెలియజేస్తుంది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ భారతదేశ పర్యటనలో ఉన్నప్పుడు పర్యాటక సీజన్ పీక్స్ లో ఉన్న సమయంలో ఈ దాడి జరగడం వెనక ఏదో కుట్ర దాగి ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.